పేరేంటి? స్వామి అండి నా పేరు. స్వామి గారు ఏంటి ఎలా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పెట్టారు కానీ ఆయన ఏం అమలు పరచలేదు. అది జగన్ గారు పెట్టింది ప్రతి ఒక్కటి కూడా మేము అమలుపరిచాం. అన్ని విధాలుగా మా ప్రభుత్వం లేబర్కి అందరికీ సహాయంగా వీళ్ళు ఇచ్చాం. వాళ్ళకి లోన్లు కూడా 1,80,000 లోన్లు ఇప్పించాం అందరికీ. ఎప్పుడు గతంలో ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు. అంత విధంగా మేము వైఎస్ఆర్ పార్టీలో అందరికీ గృహాలు ఇచ్చాం, ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అంతా మా పరిపాలన బాగుంది. కానంటే వాళ్ళు ఎలా కూట ప్రభుత్వం ఎలాగ ల్యాండ్ స్టార్టింగ్ అది పెట్టి ఏదో ల్యాండ్ స్టార్ట్లో భూము ఫేస్బుక్లు మార్చేసి జగన్ మొత్తం మీ స్వాధీనం చేసుకుంటాడు భూములు అన్నాగా తప్పుడు ప్రసారం చేసి ఈ పార్టీని పడగొట్టాలని ఈఎంఐల ద్వారా కొంత మోసం చేశారు. జరిగింది కూడానే, అది వాస్తవమే. కానంటే జగన్ ప్రజల వరకు జగన్ వైకే ఓటేశారు. ఓటేలో అట్లా మొత్తం అందరూ జగన్కే మొగ్గు చూపారు. అలాంటి ప్రభుత్వం చేశారు. కానీ నెక్స్ట్ ప్రభుత్వంలో జగన్ సీఎం అయ్యి వస్తాడు 29లో జగన్మోహన్ వైసీపీ పార్టీని లేకుండా చేస్తానని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఆ ఛాలెంజ్ ఇస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు. వైసీపీ నాయకులారా అని చెప్పి తీసుకోకూడదని నాయకులను కూడా తిట్టాడు. ఆ నాయకులు కూడా తిట్టినందుకు కూడా ఈ వైసీపీ పార్టీ గత 2029లో ఆయనకి ఎలాగైతే చెప్పి తీసి వైసీపీ నాయకులను కొడతానన్నాడో అదేవిధంగా వైసీపీ నాయకులు ఆయన 2029లో కొడతారో అది ఎదురు చూడమని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కూడా. చెప్తే ఇప్పుడు ఆయన ఎలాగా మన వైసీపీ పార్టీ నాయకులు కొడతానన్నాడు అలాగే విధంగా రేపొద్దున్న రాబోయే 29లో కూడా ఆయనకి అలాగే పెద్ద నాయకులు వైసీపీ నాయకులు ప్రజలందరూ బుద్ధి చెప్తారని నేను కోరుకుంటున్నానండి. కూటమిగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంట. కూటమిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు. 2029లో గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డే వస్తాడు. ఎందుకంటే అంత దారుణంగా 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. 11 సీట్ల నుంచి లెగిసే ఛాన్సెస్ ఉన్నాయి. 11 సీట్లకి లెగుతాం కాదు, 11 సీట్లు చేయాలని చేశారు అంతే. 11 సీట్లు మాకు 170 స్థానంలో 150 సీట్లు గ్యారెంటీగా వచ్చినాయి. కానీ అలా ఈఎంఐల ద్వారాగా పోయింది. అది ఈఎంఐలే స్టార్ట్ చేశారు. అదే ఉండి నియోజకవర్గం 3 పోటీలో ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఎందుకు వచ్చేసారు? 60,000-65 మీటర్లు రారు. ఎందుకంటే ఈఎంఐలో రఘురామకృష్ణ గారు అలాగే చేస్తారు. ఏముందంటే చేస్తారు. ఆయన పరిపాలన అయింది, ఆయన చేస్తారు. అయితే ఈసారి పక్కాగా జగన్ అంటారు. మావి గారిని అమరావతి మీరు చెప్పేది పక్కాగా జగన్ వస్తాడండి. అమరావతి కోటేస్తారా మావి గారిని కోటేస్తారా అంటే అమరావతి అని కాదు, 3 రాజధానులు చేస్తారు. అన్ని ప్రాంతాలు బాగుపడాలని జగన్ గారు చూస్తున్నారు. అంతేగాని ఆయన ఒకటే ప్రాంతం బాగుపడాలని ఆయన చూస్తున్నారు. అది ఓకే.